ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్లో 2025లో చాలా అప్డేట్స్ వచ్చాయి. రోడ్స్, పోర్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, క్యాపిటల్ సిటీ వర్క్స్ ఇలా అన్ని సెక్టార్స్లో ఏదో ఒక అప్డేట్ ఉంది. అయితే ఈ వీడియోలో మనం ఈ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి, ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి, ఇలా రోడ్స్ నుంచి పోర్ట్స్ వరకు, పవర్ నుంచి ఇండస్ట్రియల్ జోన్స్ వరకు స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జర్నీ కోసం ఒక క్లియర్ రీక్యాప్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అమరావతి క్యాపిటల్ వర్క్స్. అమరావతిలో చాలా గ్యాప్ తర్వాత క్యాపిటల్ సిటీ వర్క్స్ని ఫేస్డ్ మేనర్స్లో రీస్టార్ట్ చేశారు. అయితే 2025లో సెక్రటేరియట్ బిల్డింగ్స్, హైకోర్ట్ కాంప్లెక్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్స్కి కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ కోసం బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రజెంట్ ఫోకస్ చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ కూడా చేసుకుంది. ఇది అమరావతిలో కంప్లీట్ అయిన ఫస్ట్ మేజర్ గవర్నమెంట్ స్ట్రక్చర్. ఇంకా రోడ్ నెట్వర్క్స్, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్క్స్ అన్నీ ఫేస్డ్ మేనర్లో కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్నాయి. ల్యాండ్ పూలింగ్ అండ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ వర్క్స్ కూడా ప్యారలల్గా కంటిన్యూ అవుతున్నాయి. ఇలా ఈ ఇయర్ అమరావతిలో మేజర్ వర్క్సే జరిగాయి. రోడ్స్ అండ్ హైవేస్. రోడ్స్ అండ్ హైవేస్లో ఈ ఇయర్ చాలా అప్డేట్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మదనపల్లి పీలేరు రోడ్ 56 కిలోమీటర్స్ లెంత్తో మదనపల్లి నుంచి పీలేరు వరకు వస్తున్న ఈ రోడ్ ఆగస్ట్ 2025లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. 1994 క్రోర్స్తో 4 లేన్స్గా బిల్డ్ చేసిన ఈ రోడ్లో ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, అండర్ పాసెస్ అన్నిటినీ ఇంక్లూడ్ చేశారు. ఈ రోడ్ వల్ల మదనపల్లి నుంచి పీలేరు వరకు ట్రావెల్ టైం చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఈ రోడ్తో రాయలసీమలో డైలీ ట్రావెల్ అండ్ గూడ్స్ మూవ్మెంట్ కూడా ఈజీగా జరుగుతాయి. రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే 6 లేన్స్తో 464 కిలోమీటర్స్ లెంత్ ఉండే రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్లో ఆంధ్రప్రదేశ్లో 100 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. ఈ ఇయర్లో ఈ ప్రాజెక్ట్లో చాలా సెక్షన్స్నే ఓపెన్ చేశారు. మిగిలిన సెక్షన్స్లో వర్క్స్ కంటిన్యూస్గా నడుస్తున్నాయి. ఈ రోడ్ కంప్లీట్ అయ్యాక ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ పోర్ట్ వరకు గూడ్స్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయి. NH16 ఎక్స్పాన్షన్. రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు ఉన్న రోడ్లో ట్రాఫిక్ చాలా పెరిగింది. దీనికోసం ఈ రోడ్ని 6 లేన్స్గా మార్చడానికి ప్లాన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ ఇయర్లో 29 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్తో తిరుపతి, శ్రీశైలం లాంటి రిలీజియస్ ప్లేసెస్తో పాటు శ్రీ సిటీ, కృష్ణపట్నం పోర్ట్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్కి కనెక్టివిటీ దొరుకుతుంది. రోడ్ సేఫ్టీస్ కోసం కూడా వర్క్ని స్టార్ట్ చేశారు. డేంజర్ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ రిమూవ్ చేస్తూ రైల్వే క్రాసింగ్స్ని బ్రిడ్జెస్గా మార్చడం లాంటి పనులన్నీ స్టార్ట్ చేశారు. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో మాతో కామెంట్స్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఎనర్జీ సెక్టార్ మీద ఒక సపరేట్ వీడియో చేశాను. లింక్ని ఐ బటన్ అండ్ పిన్డ్ కామెంట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. పోర్ట్స్ అండ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2025లో పోర్ట్ సెక్టార్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషనే కనిపించింది. విశాఖపట్నం పోర్ట్. వైజాగ్ పోర్ట్ ఆల్రెడీ ఒక మేజర్ పోర్ట్. 2025లో ఈ పోర్ట్ని అప్గ్రేడ్ చేశారు. దాంతో 249 డేస్లోనే 60 మిలియన్ టన్ కార్గోని ఈ పోర్ట్ హ్యాండిల్ చేయగలిగింది. ఇది పోర్ట్ హిస్టరీలో హైయెస్ట్ నెంబర్స్లో ఒకటి. డిజిటల్ ఎంట్రీ గేట్స్, షిప్ మూవ్మెంట్ ట్రాక్ చేసే సిస్టమ్స్, కార్గో హ్యాండ్లింగ్ స్పీడ్ పెంచే టూల్స్ అన్నిటినీ అప్డేట్ చేశారు. దీనివల్ల షిప్ వెయిటింగ్ టైం అన్నది చాలా వరకు తగ్గింది. లోడింగ్ అండ్ అన్లోడింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఓవరాల్గా పోర్ట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది. కాకినాడ పోర్ట్. వైజాగ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ కాకినాడ గేట్వే పోర్ట్. ఈ పోర్ట్ ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తో బిల్డ్ చేస్తున్నారు. ఈ పోర్ట్ ఇనీషియల్గా 16 మిలియన్ టన్స్ కెపాసిటీతో ప్లాన్ చేశారు. 2025లో అరౌండ్ 50% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. బ్రేక్ వాటర్స్, బర్త్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఈ పోర్ట్ రెడీ అయ్యాక కాకినాడ రీజియన్లో ఇండస్ట్రియల్ కార్గో, ఫర్టిలైజర్స్, బల్క్గా ఉన్న గూడ్స్ అన్నీ ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది. రామాయపట్నం పోర్ట్. రామాయపట్నం పోర్ట్ కొత్తగా బిల్డ్ చేస్తున్న పోర్ట్.
2025లో ఈ పోర్ట్లో మేజర్ సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. బ్రేక్ వాటర్ వర్క్స్, ల్యాండ్ డెవలప్మెంట్, ఇంటర్నల్ కనెక్టివిటీ అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. 50% వరకు వర్క్స్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇనీషియల్గా డిసెంబర్ 2025లోనే ఈ పోర్ట్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డిలేస్ వల్ల పోర్ట్ ఓపెనింగ్ నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ చేశారు. ఈ పోర్ట్ ఫ్యూచర్లో సౌత్ ఆంధ్ర ఇండస్ట్రీకి సపోర్ట్ అందిస్తుంది. ఇలా ఈ 3 ప్రాజెక్ట్స్ కలిసి స్టేట్ వైడ్ ఉన్న పోర్ట్ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అనంతపురం అండ్ కర్నూలు సోలార్ పార్క్స్. 2025 వరకు ఆంధ్రప్రదేశ్లో 2 బిగ్గెస్ట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఫుల్గా ఆపరేషనల్లో ఉన్నాయి. అనంతపురం సోలార్ పార్క్లో 1400 మెగావాట్ కెపాసిటీ ఆల్రెడీ జనరేట్ అవుతుంది. కర్నూలు సోలార్ పార్క్లో 1000 మెగావాట్ కెపాసిటీ స్టడీగా సప్లై చేస్తుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ కలిసి స్టేట్ పవర్కి మేజర్ కాంట్రిబ్యూటర్స్గా వర్క్ చేస్తున్నాయి. 2025లో ఈ సోలార్ పార్క్స్లో స్టేబుల్ అవుట్పుట్ అండ్ కంటిన్యూస్ సప్లై మీద ఫోకస్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తున్నారు. కడప సోలార్ ప్రాజెక్ట్. కడప డిస్ట్రిక్ట్లో 1000 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో అరౌండ్ 387 మెగావాట్ కెపాసిటీ ఆల్రెడీ ఆపరేషనల్లో ఉంది. మిగిలిన కెపాసిటీని ఫేస్డ్ మేనర్స్లో డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్. పవర్ జనరేట్ అయ్యాక దాన్ని క్యారీ చేయడానికి స్ట్రాంగ్ పవర్ గ్రిడ్స్ ఉండాలి. 2025లో ఏపీ ట్రాన్స్కో 1095 క్రోర్స్తో 18 ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశాయి. ఈ వర్క్స్ వల్ల సోలార్ పార్క్స్ నుంచి సిటీస్, ఇండస్ట్రీస్, పోర్ట్స్కి పవర్ స్మూత్గా రీచ్ అవుతుంది. ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. శ్రీ సిటీ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఆల్రెడీ ఫంక్షనింగ్ ఇండస్ట్రియల్ సిటీ. 2025 వరకు శ్రీ సిటీలో 240 కంపెనీస్, 31 కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్, 45,000+ క్రోర్స్ క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, 65,000 డైరెక్ట్ జాబ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు 31,450 క్రోర్స్ వర్త్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ MOUs సైన్ అయ్యాయి. ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 7,000 క్రోర్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా అనౌన్స్ చేసింది. ఇలా శ్రీ సిటీలో చాలా అప్డేట్సే జరిగాయి. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఈ క్లస్టర్లో ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ యూనియన్ క్యాబినెట్ 468 క్రోర్స్తో సెమీకండక్టర్ యూనిట్ని అప్రూవ్ చేసింది. విశాఖపట్నం సెస్ కూడా అరౌండ్ 58,000+ క్రోర్స్ ఎక్స్పోర్ట్స్ని ఈ ఇయర్ అందించింది. సో ఇలా ఓవరాల్ 2025లో ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కంక్లూషన్. 2025 అనే ఇయర్ ఆంధ్రప్రదేశ్కి ఒక రీస్టార్ట్ ఇయర్గానే చెప్పొచ్చు. న్యూ రోడ్స్, న్యూ పోర్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్లో జరుగుతున్న గ్రౌండ్ వర్క్స్తో 2026 అండ్ 2027లో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అర్థమవుతుంది. మరి మీరు ఈ అప్డేట్స్ కోసం ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.